అమ్మా ఎందుకలా మొహం పడతావు? అమ్మా ఎవరొచ్చారో చూడు. అమ్మా ఎందుకురా అలా గావు కేకలు పెడతావు? రామ్మా లోపలికి రా. నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. రామ్మా రా. దీర్ఘ సుమంగళీ భవ. మీరు కులాసాగా ఉన్నారండి? నేను ఎలా ఉంటే నీకెందుకమ్మా? అంత ప్రేమన్నదానివైతే నన్ను చూడ్డానికి ఎప్పుడో వచ్చేదానివి. అలా అనకండి. చాలాసార్లు వద్దాం అనుకున్నా క్షణం తీరికుంటలేదు. ఎప్పుడు ఏదో పని ఉంటుంది. ఏం చేసే ఉద్యోగం లాంటిది. అదేమిటమ్మా? రామ్మా అలా కూర్చో. ఆడపిల్లవి అంత తీరికలేని ఉద్యోగం చేయడం ఎందుకమ్మా? మానేయచ్చు కదా. విన్నావా ఝాన్సీ? నేను చెప్పింది అమ్మ కూడా చెప్పింది. ఏకగ్రీవంగా ఇద్దరం చెప్పాం గనుక బుద్ధిమంతురాల్లా ఉద్యోగం మానే. ఒరే నువ్వేమిట్రా మధ్యలో? లోపలికెళ్ళు. అది కాదమ్మా. లోపలికెళ్ళు ముందు. చూడమ్మా ఝాన్సీ, ఎదిగిన కొడుకున్న ప్రతి తల్లికి మనసులో ఏముంటుందో తెలుసా? కోడలింటికి రావాలని, కొడుకును ఆమె చేతిలో పెట్టి తన నిశ్చింతగా ఉండాలని కోరుకుంటుంది. అమ్మా ఆవిడెప్పుడు తన ఉద్యోగం గురించి తప్ప ఎవరు చెప్పినా వినదు, ఏమీ పట్టించుకోదు. ఎప్పుడు చూసినా ఉద్యోగం ఉద్యోగం అంటూ రాత్రనక పగలనక తిరుగుతూనే ఉంటుంది. అంత అబద్ధం. ఉద్యోగం డ్యూటీ అంటూ రాత్రి పగులు తిరిగేది నువ్వు కాదు. నువ్వే కాదు. నువ్వే. అరే నువ్వేంటుండే? అరే నువ్వే అంటే నువ్వే నువ్వే నువ్వే. ఆపండరా మీ అల్లరి చిన్నపిల్లలాగా. అలాగంటావేంటమ్మా? ఇప్పుడే ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతుందే, రేపెంత రెచ్చిపోతుందో. అమ్మా నువ్వేం కంగారు పడకు. తన దారిలో ఎలా పెట్టుకోవాలో నేను చూసుకుంటాను. కట్టి పెట్టరా నీ కబుర్లు. అమ్మాయి నీకంటే తెలివైంది. చూడమ్మా ఝాన్సీ, నువ్వు అన్నావంటే మంచి రోజు చూసి పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. వద్దండి వద్దు. ఇప్పుడు పెళ్లి ప్రసక్తి తేవదు. నేనింకా దాని గురించి ఆలోచించలేదు. అదేమిటమ్మా? మీకు తెలియదండి, నేను కొన్ని చిక్కుల్లో ఇరుక్కునున్నాను. కొన్ని సమస్యలతో నలిగిపోతున్నాను. చూడమ్మా, మనిషికి వచ్చే సమస్యలకి చిక్కులకి మార్గం చూపించి పరిష్కరించగలిగేది ఆ ఏడుకుండవాడే. దండం పెట్టుకో. మనిషి ఎంత దిగినా ఏం సాధించినా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ దేవుడే దిక్కు ఒక తప్పదమ్మా. ఇదిగో బొట్టు పెట్టుకో. వద్దండి వద్దు. నేనే నిర్ణయించుకోలేదు. నేనే ఇంకా ఆలోచించుకోలేదు. ఝాన్సీ, అమ్మా ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. ఏమిటి ఝాన్సీ, నీ మీద ప్రేమతో మా అమ్మ నిన్ను బొట్టు పెట్టుకోమంటే మతిపోయిన దానిలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నువ్వు చేసిన ప్రేమైన బాగుందా? విజయ్, ఆవిడ మనసు బాధపడుతుందని నాకు తెలుసు. కానీ ఆ మంచి మనసుని మోసం చేయలేక, పవిత్రమైన ఆవిడ ముందు నిలబడలేక అలా వచ్చేసాను. ఝాన్సీ, ఏమిటి అనేది? నా జీవితం ఇప్పుడు ఎవ్వరు విడదీయలేని చిక్కు లాంటిది. అందుకే ఈ జన్మలో నీదానే అదృష్టం నాకు లేదు. ఝాన్సీ, మనిద్దరి మధ్య అడ్డుగోడలా అగాధంలో ఉన్న విషయం ఏమిటో చెప్పు. ఝాన్సీ, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నన్నెప్పుడు ప్రేమించలేదనుకుంటాను. అలా అనకు విజయ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆఖరికి నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్ను మోసం చేసి నేను పెళ్లి చేసుకోలేను. పెళ్లి చేసుకుని నీకు నేను అన్యాయం చేయలేను. ఝాన్సీ, అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పు. విజయ్,
ఇప్పుడు నేను అనుకునే పవిత్రమైన ఝాన్సీని కాను, పాడైపోయిందాన్ని. ఝాన్సీ, అవును విజయ్, నన్ను ఒకడు మోసం చేశాడు. మొత్తం మంది ఇచ్చి నాకు స్పృహ లేకుండా చేశాడు. ఓ రాత్రి మగ పశువులకి నా శరీరంతో వ్యాపారం చేశాడు. నేను నేను ఓ మై గాడ్, ఈ నిజం నీ చెప్పక ముందే నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది. ఈ దౌర్భాగ్యురాలకి అంత అదృష్టం కూడాను. నా మొహం నీకు ఇంకా చూపించలేను. వెళ్ళిపో విజయ్, దయచేసి వెళ్ళిపో. ఝాన్సీ, వెళ్ళిపో విజయ్, వెళ్ళిపో. ఝాన్సీ, నా మాట విను ఝాన్సీ, ప్లీజ్. ఝాన్సీ, ఏమిటి పిచ్చి? ఝాన్సీ, ప్లీజ్, నా మాట విను ఝాన్సీ, ప్లీజ్. ఝాన్సీ, ఏం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి?